ఓకే వ్యూయర్స్, మనము ముందు వీడియోలో పిచ్ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి, రెండు చెప్పేసాము. ఆ రెండు ఇక్కడ నోట్ చేసి ఉంచుకుందాం పక్కనే. పిచ్ అది కంప్లీట్ అయిపోయింది. రెండు ఫ్రీక్వెన్సీ, దీంతో పాటు యాంప్లిట్యూడ్ కూడా చెప్పేశాను. పిచ్ అనేసరికి కీచు శబ్దం వచ్చింది అనుకోండి, కీమ్ అని హై ఫ్రీక్వెన్సీ, అది రెండు రిలేటెడ్. అలా కాకుండా బేస్ వచ్చింది అనుకోండి, లో ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీకి హై పిచ్, లో ఫ్రీక్వెన్సీకి లో పిచ్ అంటూ ఉంటాం. సో యాంప్లిట్యూడ్ అనేసరికి అలా కాదు, సౌండ్ పెంచుకుంటూ పోవడం. బేస్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ పెట్టాము, అది కూడా హై బేస్ వచ్చి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. మరి అలాగనేసి దాని లౌడ్నెస్ అని చెప్పలేము. ఆ లౌడ్నెస్ పెంచాలంటే యాంప్లిట్యూడ్ పెరగాలి. లౌడ్నెస్కి ఫీబిల్నెస్కి మధ్యలో ఆసిలేషన్లో ఉండేది యాంప్లిట్యూడ్. ఈ పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 4 కూడా రాసేస్తున్నాం, లౌడ్నెస్. సో మీకు ఇది ఎలా రిలేషన్ అంటే యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని ఇది వస్తుంది, అక్కడే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని వచ్చేది పిచ్. అలా గుర్తుపెట్టుకోండి. తక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే అప్పుడు లో పిచ్, హై పిచ్ అవుద్ది. లో యాంప్లిట్యూడ్, హై యాంప్లిట్యూడ్. లో యాంప్లిట్యూడ్ అంటే లో సౌండ్, హై యాంప్లిట్యూడ్ అంటే లౌడ్నెస్. లౌడ్ స్పీకర్స్ అంటాం కదా, అలాగా ఎక్కువ శబ్దం వచ్చేది. అదే మొబైల్ని చాకిచ్చి పెద్ద యాంప్లిఫైర్కి ఇస్తే ఎంత సౌండ్ అనే చేసుకోవచ్చు. యాంప్లిఫైర్లో ఒక డజన్ 2 డజన్లో కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఇంకా వేవసమైన సౌండ్ తేవచ్చు. అలాగనమాట. లౌడ్నెస్ పెంచాలంటే యాంప్లిఫికేషన్, దాన్ని పెంచుకుంటూ పోవాలి, దాని రేంజ్ పెంచారు. ఓకే, అది. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వేవ్ లెంగ్త్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా ఇది మీకు అవసరం ఉంటుంది. నేను ఫ్యూచర్ని ఉద్దేశంలో పెట్టుకుని చెప్తున్నాను. మీకు ఆల్రెడీ సౌండ్ వేవ్స్ అంటే లాంగిట్యూడ్ అనేసి మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇలాగ కంప్రెషన్స్, రేర్ ఫ్యాక్షన్స్, దగ్గర వచ్చే కంప్రెషను, ఇలా దూరం వెళ్ళిపోయి రేర్ ఫ్యాక్షన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం చదవడం కష్టమని ఏం చేశారంటే ఈ కంప్రెషన్ దగ్గర క్రెస్ట్, ట్రఫ్, క్రెస్ట్, ట్రఫ్, క్రెస్ట్, ట్రఫ్, ఇలాగా కొంచెం ఇక్కడ డిస్టెన్స్ పెరిగినట్టు ఉంది. అలాగనమాట. రేర్ ఫ్యాక్షన్లో వస్తుంటాయి. సో మీకు ఇది ఒక వేవ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, దీన్ని సరిగా సెంటర్ పాయింట్, ఏ డిస్టర్బెన్స్ లేదంటే తీసుకోండి. అప్పుడు చూడండి కంప్లీట్ చేద్దాం. క్రస్ట్ ఇక్కడి నుంచి ఓకే, అలా ట్రఫ్ వచ్చింది. ఇక్కడికి ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని మీకు క్లారిటీ వచ్చినట్టు చూసుకోండి. ఇది క్రస్ట్, ఇది క్రస్ట్, రెండు వరుసగా ఉన్నాయి క్రస్ట్స్. కరెక్ట్గా పీక్ పొజిషన్ పాయింట్లు తీసుకుంటే ఆ రెండింటిలో మధ్య డిస్టెన్స్ ల్యాండా. ఈ ల్యాండా అంటే రాస్తాం చూడండి, LAMBDA, ల్యాండా. ఇక్కడ బి దాదాపుగా పలకరు, ల్యాండా అంటారు. ఇది గ్రీక్ లెటర్. దీన్ని దేనికి వాడతామంటే వేవ్ లెంగ్త్ కోసం డినోట్ చేయడానికి వాడతారు. వేవ్ లెంగ్త్ కోసం ల్యాండా అనేసి వాడతారు. అలాగే ఫ్రీక్వెన్సీకి ఇన్ ఫ్యూచర్ న్యూ, వీలాగా ఉంటుంది, ఇది న్యూ వాడతారు. సో న్యూ, వి ఆకారంలో ఉంటే న్యూ, కొంచెం వంకలు లెఫ్ట్కి తిరిగి ఉంటాయి, అలాగనమాట. సో ల్యాండా, వై తిరిగేసినట్టుగా ఉంటుంది. వై కాలు పడుకుని మీదకెత్తాం అనుకోండి, ల్యాండా అవుద్ది అనమాట. అలాగే తల కిందకి తపస్సులు చేస్తున్నట్టుగా ఉంటుంది వై, అలా ఉంటే దాన్ని ల్యాండా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటట, ఇది ల్యాండా. మరి ఇది కూడా ల్యాండా. రెండు ట్రఫ్స్ వరుసగా ఉన్న ట్రఫ్స్, సక్సెసివ్ ట్రఫ్స్ తీసుకుంటే దాన్ని కూడా ల్యాండా అంటాము. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్స్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్. సక్సెసివ్ అంటే 1 and another. అలాగే కాన్సిక్వెంట్ అనేది తప్పులేదు. సక్సెసివ్ అంటే పక్క పక్కనే 2 దాని తర్వాత వచ్చేది అనమాట సక్సెసివ్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్స్ ఆర్ ట్రఫ్స్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంగ్త్. ఇక్కడ కండెన్సేషన్లో మిడ్ పాయింట్, వేవ్ ఇది రేర్ ఫ్యాక్షన్లో మిడ్ పాయింట్ తీసుకోవాలి. అది కష్టం కాబట్టి సౌండ్ వేవ్ని ఎక్కువగా ఇలాగ మనం లెక్కేసుకుంటాం. అంటే ఈ ట్రాన్స్వర్స్ వేవ్ లాగా ఊహించుకొని మనం క్యాలిక్యులేషన్ కానించేస్తాం. ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ 4th అయిపోయింది. 5th కాన్సెప్ట్ వేవ్ లెంగ్త్. యాక్చువల్గా నీకు ఈ 4 కాన్సెప్ట్లు అంటే పేరుకి కానీ 2 అవి. ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని వచ్చిన పిచ్, లౌడ్నెస్, యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకుని వచ్చింది, అలాగనమాట. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ అంటే ఒక క్లారిటీ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ తెలిసి నాకు ఇంకో కాన్సెప్ట్ ఉంటే పెంచేవారు, నా స్పీడ్ అనేసి.
స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది v. ఇగోండి v ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాండా, ఇదే ఫార్ములా ఎప్పటికైనా ఫిక్స్. ఇది v అంటే స్పీడ్ ఆఫ్ లైట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంగ్త్. ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, అది గుర్తుపెట్టుకోండి. ఇటది ఫ్రీక్వెన్సీ ఇంటూ ల్యాండా మీన్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. రాసేద్దాం ఇక్కడ, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. అదనమాట. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. ఇది ఫార్ములా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఆఫ్ ది లైట్ కావాలంటే ఇది సిస్టమ్. ఒక మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు అయిపోయిన కాన్సెప్ట్స్ రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సౌండ్ వ్యాక్యూమ్ నుంచి వెళ్దామని చెప్పాను కదా. సౌండ్ సాలిడ్ నుంచి, ఓకే, లిక్విడ్ నుంచి, ఓకే, గ్యాస్ నుంచి కూడా, ఓకే, వ్యాక్యూమ్ నాట్ ఓకే. ఎలా చెక్ చేద్దాం. సాలిడ్ నుంచి ఏమో హై స్పీడ్. ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. గ్లాసులో 331 మీటర్ పర్ సెకండ్ అంటారు. 330 అనుకోండి. లిక్విడ్ అంటే వాటర్లో 1480 వరకు, అంటే అన్ని వాటర్ ఒకలాగా ఉండదు. వాటర్ అనేసి మనం చెప్పకుండా జనరల్గా 1480 మీటర్ పర్ సెకండ్ అంటారు. చాలా ఎక్కువ పెరిగిపోయింది, సుమారు 4 times పెరిగిపోయింది. అదే గ్లాసులోకి వచ్చేసరికి 5500 వరకు ఉండొచ్చు అంటారు మీటర్ పర్ సెకండ్. ఇది స్పీడ్స్. ఇది కూడా నేను 1400 రాస్తాను, ఏమైపోదు, రౌండ్ ఫిగర్ లాగా ఉంటుంది. ఇది కూడా 330 రాద్దాం, మరి 102 మనకి అవసరం లేదు. అప్రాక్స్ రాశాను, 330 ఉంది. దీన్ని 4 times చేస్తే కానీ 1400 రాదు అప్రాక్స్. దానికి మళ్ళీ ఎన్ని టైమ్స్ చేయాలి? 3 times కంటే ఎక్కువ, సుమారు 4 times. ఇది 5 అంటారు, అంటే దీనికి 16 times ఉంటుంది. గ్యాస్ కంటే సాలిడ్లో హై స్పీడ్, అంటే పార్టికల్స్ ఎంత డెన్సిటీ ఉంటే సౌండ్ అంత స్పీడ్గా వెళ్తుంది. పార్టికల్ డెన్సిటీ లిక్విడ్లో తగ్గిపోయినందువల్ల స్పీడ్ తగ్గిపోయింది. గ్యాస్లో పార్టికల్స్ బాగా అక్కడక్కడక్కడ ఉంటాయి కాబట్టి బాగా తగ్గిపోయింది. వ్యాక్యూమ్లో పార్టికల్స్ ఉండవు కాబట్టి 0 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. అంటే సౌండ్ అనేబుల్ టు ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. ఇది పాయింట్. స్పీడ్ ఆఫ్ ది లైట్ అని చెప్పాను కాబట్టి ఇవి మీకు ఇచ్చాను. అయితే మీకు వ్యాక్యూమ్ నుంచి వెళ్ళదనడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. బెల్ జార్ అంటారు ఎక్స్పెరిమెంట్ పేరు. మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా గట్టి జార్ ఒకటి కొంచెం వైడ్ మౌత్ ఉన్నది, అందులోంచి ఒక కాలింగ్ బెల్ దించగలిగేటట్లుగా ఉంటే చాలు. దీని కిందన ఏదో ఒక ఇది షీట్ ఉంటుంది కదా, ఫోమ్ షీట్ వేసిస్తే సరిపోద్ది, అయిపోయింది కదా. దీనికి ఏమో సరైన గట్టి కార్క్ ఒకటి, రబ్బర్ కార్క్ ఎత్తుక్కోవాలి లీక్ లేకుండా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కార్క్ ఓపెన్ చేసి సైడ్ నుంచి థ్రెడ్స్ ఇలా పెట్టేసి 2 threadsతో శుభ్రంగా లోపలికి ఏం చేస్తామంటే ఒక కాలింగ్ బెల్ని దించేస్తాం. ఈ కాలింగ్ బెల్కి 2 వైర్లు, అదే థ్రెడ్స్ అదే వైర్లు అనుకోండి, ప్లస్ మైనస్ కీ ద్వారా కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇవ్వండి, ఇది కనెక్షన్, దీని కీ ద్వారా ఇచ్చేద్దాం ఈ ప్లస్ మైనస్. సో 2 వైపులా కనెక్షన్ ఇచ్చేస్తే స్విచ్ ఆన్ చేస్తే బెల్ మోగుతుంది. దీనికి ఏంటంటే కిందన వ్యాక్యూమ్ పంప్ ఒకటి ఇస్తారు. వ్యాక్యూమ్ పంపు, వ్యాక్యూమ్ పంపు. సో ఈ పంప్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న ఎయిర్ని ఖాళీ చేసేస్తుంది. ఫస్ట్ ఏది చేయకుండా కేవలం అలాగే స్విచ్ ఆన్ చేస్తే బెల్ సౌండ్ క్లియర్గా మనకి వినిపిస్తుంటుంది. ఆ టైంలో కానీ వ్యాక్యూమ్ స్లోగా ఆన్ చేసి మనకుండా సౌండ్ అలా తగ్గిపోద్ది. సౌండ్ ఎప్పుడైతే అలా తగ్గిపోయింది ఏమైంది, మనకు మరి ఇంకా బెల్ సౌండ్ వాగుతున్నప్పటికీ వినిపించదు. ఇప్పుడు వ్యాక్యూమ్ కానీ రిలీజ్ చేస్తే వదిలేసాం అనుకోండి, లోపలికి ఎయిర్ పీల్చుకుంటూ మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి బెల్ జార్ ఎక్స్పెరిమెంట్లో మన కన్ఫర్మేషన్ ఏంటంటే సౌండ్కి మెటీరియల్ మీడియం కావాలి. అందులో మెటీరియల్ ఏమీ లేకపోతే వ్యాక్యూమ్ అవుతుంది, వ్యాక్యూమ్ నుంచి సౌండ్ అవుతుంది కన్ఫర్మేషన్. దీనికోసమే దీన్ని బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అంటారు. బెల్, ఇందులో బెల్ ఉంది ప్లస్ జార్ కాబట్టి బెల్ జార్, బెల్ జార్, బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్లోకి వెళ్దాం. టాపిక్ సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. చాలా వరకు మనం రీసౌండ్ వచ్చేస్తుంది అంటుంటాం. కొత్త గది రూమ్లోకి వెళ్తే
మాట్లాడుతుంటే మన మాటలు మనకే వినిపిస్తుంటాయి. అలాగే సినిమా థియేటర్ మరి అంత పెద్ద మన మాటలు మనకి ఎందుకు వినిపించవంటే ఆ మూవీ థియేటర్లో ఏం చేస్తారంటే వాల్స్కి సీలింగ్కి కూడా చిన్న ఫోమ్ టైప్ ఉన్న షీట్స్ ఏర్పాటు చేసేస్తారు. థర్మోకోల్ ఫోమ్ ఆ టైప్ ఉండేవి. అవి సౌండ్ని అబ్జర్వ్ చేసేసి రిఫ్లెక్ట్ కానివ్వవు. అలా ఉండడం వల్ల మనకు అంత పెద్ద సినిమా థియేటర్లో కూడా సౌండ్ రీసౌండ్గా వినపడదు. స్పష్టంగా వాయిస్ ఎటు నుంచి వచ్చేది అటు నుంచి వచ్చినట్లుగా ఉంటుంది. అలా కాకుండా అసలు ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఏ రకంగా వస్తుంది అనే కాన్సెప్ట్తో చూస్తే ఇందులో 2 రకాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈకో ఒకటి, రివర్బరేషన్ ఒకటి. ఈ 2 రకాలు మనకు కనిపిస్తాయి. ఈకోస్ అంటే క్లియర్గా స్పష్టంగా మన సౌండ్ మనకు వినపడడం. కొన్నిసార్లు ఒక దగ్గర పాటలు వేస్తే ఇంకో దగ్గర నుంచి వినిపించడం, మనం మాట్లాడితే మళ్ళీ తిరిగి మాట్లాడడం మన మాట మనకు వినిపించడం. అక్కడక్కడ కొండల్లో కానీ ఏమైనా సపరేట్గా కొన్ని ప్రత్యేకమైన ఏరియాల్లో ఏదో బిల్డింగ్ ఉండడం వల్ల అలా వినిపిస్తుంటుంది. అలాగే ఎలా వినిపిస్తుంది అంటే ఒక వాల్ ఉందనుకోండి, ఈ వాల్ నుంచి మనం ఒక 22 మీటర్ డిస్టెన్స్లో ఉన్నామనుకోండి, అక్కడ 11 అయినా చాలు, 11 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడేదో ఒక సౌండ్ క్రియేట్ అయింది. ఈ మధ్యలో మనకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, ఏదో భారీ వాల్ ఒకటి అడ్డు ఉంది, సౌండ్ అలాగే రాగలదు అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏదైనా స్కూల్ బెల్ కొట్టినా చేసినా ఈ వాల్ పై నుంచి మనకు సౌండ్ వస్తుంది, బట్ అటు నుంచి ఒకటి అనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది, సోర్స్ ఎక్కడ ఉంటే ఇక్కడెక్కడో సోర్స్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, అండ్ అటు నుండి సౌండ్ వస్తున్నట్టు మనం వింటాం. అంటే కారణం ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఎంత ఉంది, ఈ సోర్స్కి మనకి 11 + 11 మీటర్, అప్రాక్సిమేట్లీ 22 మీటర్లు లీస్ట్ ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంది. అది రీసౌండ్. ఎయిర్లో 331 మీటర్/సెకండ్ అంటాం మనం. అంటే మనకి మనిషికి ఒక కెపాసిటీ ఉంది, 15 సౌండ్స్ వరకు సెకండ్కి క్లియర్గా వినగలడు. 16 సౌండ్ వచ్చిందంటే మనకు అర్థం కాదు, అన్నీ కలిసి ఒకే సౌండ్లో వినిపిస్తాయి. అందుకని 15తో డివైడ్ చేసామనుకోండి, సుమారు 22 మీటర్లు వస్తుంది అనమాట. అక్కడ అప్రాక్స్ టెక్స్ట్ బుక్లో 34 మీటర్స్ అని చెప్తాడు, 17 మీటర్స్ ఆఫ్ ఉండదు అని చెప్తాడు. బట్ అంత అయితే అవసరం లేదు. ఎయిర్లో ఉన్న స్పీడ్ 330 కంటే ఎక్కువ ఉండదు, 330, 331 ఉంటుంది. అలాంటప్పుడు మనకి పెర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ క్లియర్గా 15, అంటే మనం 15 శబ్దాలు సెకండ్కి స్పష్టంగా వినగలం. సెకండ్లో 16 శబ్దాలు చేస్తే ఒక శబ్దంలాగా వినిపిస్తుంది. అందువల్ల మనకి ఇదేంటంటే 22 మీటర్ల ఓవరాల్ డిస్టెన్స్ కావాలి. 11 మీటర్ వాల్ వరకు, వాల్ నుంచి అవతల సోర్స్కి 11 మీటర్ అప్రాక్స్ ఉందనుకోండి, మనకి ఈకో వినిపిస్తుంది, రీసౌండ్. అదే రెండోసారి శబ్దం సపరేట్గా 2 మాటల మధ్య స్పష్టత. హలో అంటే హలో అని సపరేట్ రావాలి, కలిసిపోయి రాకూడదు, ప్రొలాంగ్డ్ సౌండ్ రాకూడదు. అదేంటి 2 సపరేట్ సౌండ్స్ వస్తాయి, వెంటనే వస్తాయి, దాన్ని ఈకో అంటారు. ఒకవేళ ఇంతకంటే తగ్గిందనుకోండి, దాన్ని రివర్బరేషన్ అంటాము. రివర్బరేషన్ అంటే ప్రొలాంగ్డ్ సౌండ్. అంటే అలాగా మనం హలో అన్నాం అనుకోండి, హలో 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 అని అది పూర్తిగా మునిపి రెండోది వచ్చి యాడ్ అయిపోతుంటుంది. అలా యాడ్ అయిపోయి ఓ అన్నట్టు వినిపిస్తుంది అనమాట. అదొక రీసౌండ్లో వినిపిస్తుంది. ఇదేంటంటే స్పష్టమైన 2 శబ్దాలు, ఇది కలిసిపోతున్న శబ్దాలు, ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అయిపోతుంది సౌండ్. అలాగ వస్తే రివర్బరేషన్ అంటారు. సపరేట్గా వస్తే ఈకో. 22 మీటర్ సోర్స్కి మనకి మధ్యలో డిస్టెన్స్ ఉంటే ఈకో, 22 కంటే తక్కువ ఉంటే ఎంత తగ్గిన రివర్బరేషనే. ఒక బిందులో ఇలా మనం మాట్లాడుకోండి హలో అనేసి, అప్పుడు మనకు వచ్చేది రివర్బరేషన్. బయట స్పష్టంగా ఓపెన్ ఎయిర్లో మాట్లాడితే రివర్బరేషన్, బయట ఓపెన్ ఎయిర్లో మాట్లాడితే ఏమీ ఉండదు. ఇంట్లో ఏదైనా రూమ్లో మాట్లాడితే మనకు కొంచెం రివర్బరేషన్ వస్తుంది, కాకపోతే తెలియదు స్పష్టంగా, అన్నీ అడ్డైపోవడం వల్ల. ప్లెయిన్ వాల్గా నుండి ఎంటీ రూమ్గా నుండి రీసౌండ్ మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఇది ఈకోకి రివర్బరేషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. సో రివర్బరేషన్ బేస్ చేసుకుని మనకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఈకో అంటే అది సపరేట్ సౌండ్స్ వదిలిపెట్టేయండి. రివర్బరేషన్ బేస్ చేసుకుంటే ప్రొలాంగ్డ్ సౌండ్ వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మైక్ హార్న్ ఉంటాయి కదా, ట్రైన్ హార్న్, మైక్ హార్న్, బస్సు హార్న్, ఇలా ఈ ఆకారం వస్తాయి. ఈ చివరిని ఏదో ఒక యూనిట్ ఉంటుంది. అలాగే ఇలాగ ప్రెస్ చేసే హార్న్ కూడా ఇలా నొక్కితే సౌండ్ వస్తుంది. సౌండ్ అనేది ఇలాగ బయటికి రావడం ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇక్కడికిక్కడ రిఫ్లెక్షన్ అయిపోయి అదే డైరెక్షన్లోకి వెళ్ళడంతో అప్పుడు మనకు వినిపించేది ఎక్కువ సౌండ్, రివర్బరేషన్. అందుకే మనం దూరంలో పిలిస్తే హలో అని ఇలా పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే ఈ చేతి దగ్గర వచ్చేసరికి దీని నుంచి రిఫ్లెక్షన్ వచ్చి ఒక డైరెక్షన్లో పంపిస్తుంది. ఇది ఒక అప్లికేషన్. సో రెండోది మెగాఫోన్. అంటే ట్రాఫిక్ పోలీసులు ఒకప్పుడు ఎక్కువగా ఇలా మధ్యలో
ఈ టైప్ ఉండే ఒక హార్న్ వాడేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే కేవలం మాట్లాడడానికి యూనిట్ ఏముండదు, పవర్ సప్లై ఉండదు. మాట్లాడితే మాట ఎక్కువగా ఒకవైపు వినిపిస్తుంది అనమాట స్పష్టంగా. ఇప్పుడైతే మైకులు వచ్చేసినాయి, అంత లెక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్, బ్యాటరీ సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఒకప్పుడు ఈ మెగాఫోన్ అని వాడేవారు దీన్ని. ఇది హార్న్. ఈ రెండింటికి రివర్బరేషన్ ఒక యూజ్. రెండోది ఏంటంటే స్టెథోస్కోపు. ఈ స్టెథోస్కోపం చూసారా, దీనిలో కూడా మనకి గొండె ఇలా ఇటువైపు ఒక స్ప్లిట్టింగ్, అటువైపు ఒక స్ప్లిట్టింగ్ వస్తాయి. వచ్చాక ఈ చివరిన ఏంటంటే ఇది రిసీవర్ ఉంటుంది. చెవుల దగ్గర రిసీవర్స్ ఉంటే ఇది అబ్జర్బర్. ఈ హార్ట్ బీట్ని ఇది అబ్జర్వ్ చేసుకుని ఇందులోంచి డైరెక్షన్ వైజ్ పంపించి జాగ్రత్తగా రెండు చెవులకి స్పష్టంగా వినిపించేటట్లు చేస్తుంది. ఇది ఒకటి ఈ రివర్బరేషన్ బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఇంకొకటి ఏముందంటే మూవీ థియేటర్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ కానీ కన్స్ట్రక్షన్, పెద్ద పెద్ద హాల్లో రీసౌండ్ రాకుండా ఏం చేస్తారంటే సీలింగ్ని చిన్న చిన్న కర్వ్గా ఉన్న, అంటే వంకలు డింకలుగా ఉన్న, మాత్రం గరుగ్గా ఉన్న షీట్స్ని ఏర్పాటు చేసేస్తారు వాల్స్కి కూడా, సీలింగ్కి కూడా. అప్పుడు ఇక్కడ డయాస్ కానీ స్క్రీన్ కానీ ఉంటే ఏమవుద్ది, ఇక్కడ ఉండే ఆడియన్స్కి డిస్టర్బెన్స్ రాదు. ఇవ్వండి, ఆడియన్స్ ఇక్కడ ఉంటుంటారు కదా, వీళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే సౌండ్ స్పష్టంగా ఫోకస్ అయ్యి రావాలి. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేశారు, రివర్బరేషన్ కట్ చేశారు. ఇక్కడ రివర్బరేషన్ ఆపాల్సి వస్తుంది. ఎక్కువైతే హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ రివర్బరేషన్ కావాలి, ఒక డైరెక్షన్లో సౌండ్ పెంచాలి. ఇక్కడ రివర్బరేషన్ కావాలి, డైరెక్షన్లో సౌండ్ పెంచాలి. ఇక్కడ సౌండ్ని ఒక వైర్లో ట్రాన్స్పోర్ట్ అనేది, ఒక ట్యూబ్లో ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి. ఇవి వీటి అప్లికేషన్స్ వచ్చేసి మెగాఫోను, హార్ను, స్టెథోస్కోపు, కాన్ఫరెన్స్ హాల్. ఇవి యూజెస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ reverberation. అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అనేది తప్పలేదు. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్కి ఏ అప్లికేషన్స్ ఉన్నాయంటే ఇవి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ ఆఫ్ హియరింగ్లోకి వెళ్దాం. మనం ఎంతవరకు వినగలము? రేంజ్ ఆఫ్ హియరింగ్, మనం వినగలిగే రేంజ్ మనము 20 హెడ్స్ నుంచి హెచ్జెడ్ 20,000 హెడ్స్, ఇది మన రేంజ్. యావరేజ్ కొందరికి ఎక్కువ తక్కువ ఉంటుంది, కామన్గా ఉండే వాల్యూ ఇది. దీన్నే 20 కిలో హెడ్స్ అని కూడా రాస్తారు. కేహెచ్జెడ్ అంటే 20,000 అని రాయక్కర్లేదని. 20,000కి దాటిపోయింది అనుకోండి, ఇది దాటిపోతే అల్ట్రాసౌండ్ అంటారు. అల్ట్రాసోనిక్స్, అల్ట్రాసౌండ్. దీనికంటే 20 హెడ్స్ కంటే తగ్గిపోయింది అనుకోండి, ఇన్ఫ్రాసోనిక్స్. సౌండ్నే సోనిక్ అంటాము, ఇన్ఫ్రాసౌండ్స్. 20 హెడ్స్ లోపల ఇన్ఫ్రా, దాని తర్వాత 20, అలాగే 20,000 వరకు, అదే 20 కిలో హెడ్స్ వరకు వెళ్ళచ్చు. ఆ తర్వాత వచ్చేవి అల్ట్రా. ఇన్ఫ్రా, అల్ట్రా మధ్యలో ఇప్పుడు దీని రేంజ్ ఉంది కదా, దీన్ని ఆడిబుల్ రేంజ్ అంటారు. వినగలిగే శబ్దాలు, మనిషి వినగలడు. ఎంత తక్కువ సౌండ్, సీక్రెట్స్ లాగా అయితే కష్టమే, జాగ్రత్తగా వినాలి. ఇవి అలా కాదు, కొంచెం ఓపిక పట్టి చెవుల్ని బిగబట్టి వినాలి. ఎందుకంటే చెవులు కదిలిపోతాయి అనిపించేటట్లుగా ఉంటాయి. అయితే అల్ట్రాసోనిక్స్ అన్నీ కూడా చెవులను కదిలించేవు. అందులో యాంప్లిట్యూడ్ని తగ్గించి కూడా అల్ట్రాసోనిక్స్ మనం వాడుకోవచ్చు. అంటే యాంప్లిట్యూడ్ని మీకు ఇంతకుముందు నేను చెప్పాను, లౌడ్నెస్ అనేసి. విపరీతమైన సౌండ్ పెడితే అల్ట్రాసోనిక్స్ గోవలు పోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ చేసుకుని యాంప్లిట్యూడ్ని కంట్రోల్ చేసుకుంటే అల్ట్రాసౌండ్ కూడా మనం రియల్ లైఫ్లో వాడుతున్నాం. చాలామంది అంటారు అల్ట్రాసౌండ్ అంటే వెళ్ళని శబ్దం కదా, 20 కిలో హెర్ట్జ్ అక్కడ ఫ్రీక్వెన్సీ పెంచేసావు, కానీ దాన్ని లౌడ్నెస్ తగ్గించేస్తే ఏమవుతుంది, అది మనకి డిటెక్టివ్ కింద ఉపయోగపడుతుంది. మెడికల్లో ఈరోజు అల్ట్రాసౌండ్ లేకపోతే చాలా వరకు స్కానింగ్ ప్రాసెస్ ఆగిపోద్ది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ విపరీతంగా వాడుతున్నాం. ఆడిబుల్ రేంజ్ అంటే మనం మాట్లాడుకునేది, వినేది, వినగలిగేది. సౌండ్లో ఎంత మన చెవులు తట్టుకోగలవు, ఎంత లోపు అయితే వినలేవని చెప్పడానికి ఆడిబుల్ రేంజ్. అల్ట్రాసోనిక్స్ అలా కాదు, మనం వినలేనివి కావచ్చు కానీ ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని అడ్జస్ట్ అవ్వచ్చు. ఒకవేళ సేమ్ ఫ్రీక్వెన్సీ వాడుతూ పోతే, అంటే 20 హెర్ట్జ్ దగ్గర వినగలిగేటట్లుగా ఫ్రీక్వెన్సీ నువ్వు అంటే యాంప్లిట్యూడ్ని అడ్జస్ట్ చేసావు అనుకోండి, అదే యాంప్లిట్యూడ్ కంటిన్యూ అయితే 20 కిలో హెర్ట్జ్ చేరేసరికి మనం వినలేము. అంత దాటితే మన చెవులు పోతాయి. చెవుటి నుంచి రక్తం రావచ్చు, చెవులు పోవచ్చు.
అలా కాకుండా ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నప్పుడు యాంప్లిట్యూడ్ తగ్గించుకుంటూ పోతే మనం ఎంత హెడ్స్ వరకైనా వినొచ్చు. ఇది కలగని కోట్ల కొద్ది హెడ్స్ అని నేను చెప్పలేను, కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. డాగ్స్ అయితే 50 హెడ్స్ నుంచి 50,000 హెడ్స్ వరకు వినగలవట. అదే హ్యూమన్ బీయింగ్స్కి ఇది ఆడిబుల్ రేంజ్. ఇది లెక్క రేంజ్ ఆఫ్ హియరింగ్ అంటే. ఓకే, సో ఇప్పుడు అల్ట్రాసోనిక్స్ ఎక్కడ వాడతాము అంటే, మనం ఇప్పుడు ల్యాబ్లో ఒక మెటల్ బ్లాక్ ఉంది అనుకోండి, బ్లాక్ ఎక్కడ క్రాక్ ఉంది, ఆ క్రాక్ తెలియాలంటే దీని మీదకి అల్ట్రాసౌండ్ పంపిస్తారు ట్రాన్స్మిటింగ్ నుంచి. ఈ అల్ట్రాసౌండ్ ఏమంటే బాగుండే దగ్గర అది అబ్జర్వ్ చేసుకొని చివరికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే క్రాక్ ఉందో ఎయిర్ క్రాక్ కింద లెక్క. ఎయిర్ ఎప్పుడైతే వచ్చిందో సౌండ్ స్పీడ్ డ్రాప్ అయిపోద్ది. డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది, దానికి తిరిగి మళ్ళీ రిఫ్లెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి వెనక్కి. అప్పుడు ఏం చేస్తారంటే డిటెక్టర్ ఇక్కడ గుర్తుపెట్టేస్తుంది పలానా డిస్టెన్స్లో, అంటే ఎంతసేపట్లో ఎన్ని మిల్లీ సెకండ్స్లో సౌండ్ వెనక్కి వచ్చింది, ఎంత డిస్టెన్స్లో క్రాక్ ఉందనేది చెప్పేస్తుంది అన్నమాట డిటెక్టర్. ఆ రకంగా ఈ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మోటార్లు ఏమైనా రిపేర్ అయితే ఈ అల్ట్రాసౌండ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అలా కాకుండా మనకి రియల్ లైఫ్లో అయితే సోనార్ అంటే సోనోగ్రాఫిక్ నావిగేషన్ అండ్ రేంజింగ్. కొందరు సౌండ్ నావిగేషన్ రేంజింగ్ అంటారు, కానీ సోనోగ్రాఫిక్ ఎస్ఓ నావిగేషన్ అండ్ రేంజింగ్. అందులో ఇది రేంజింగ్ కాదు, రేంజింగ్. ఓకే, ఇదే సోనార్. ఈ సోనార్ ఏంటంటే ఎక్కువగా షిప్పుల్లో కనిపిస్తాయి మనకి. ఈ షిప్ పెద్ద షిప్ కదా, మరి మౌంట్ అయిందో భారీ ఖర్చు కోట్లు పెట్టేశారు. మరి ఎంత షిప్ సముద్రం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ట్రాన్స్మిటింగ్ యాంటెనా టీఏ ఉంటుంది. ట్రాన్స్మిటింగ్ యాంటెనా అల్ట్రాసౌండ్ పంపుతుంది. ఇక్కడ భారీ చాప ఏదైనా ఉంది లేదా ఒడ్డు వచ్చేస్తుందంటే తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు రిసీవింగ్ యాంటెనా ఆర్ఏ ఉంటుంది. ఇది ఈ ట్రాన్స్మిటింగ్ యాంటెనా అల్ట్రాసౌండ్ జనరేటర్ యూజింగ్. కానీ ఇది ఏం చేస్తుంది, అల్ట్రాసౌండ్ రిసీవ్ చేసుకుని ఎంత డిస్టెన్స్లో డెప్త్ ఉందో చెప్పేస్తుంది. ఇది మనకి అల్ట్రాసౌండ్ తాలూకు యూజెస్. అంటే ఇండస్ట్రీస్లో ఉంది, షిప్స్లో కనిపిస్తుంది. రెండు దగ్గరలో బేబస్సంగా వాడుతున్నారు సోనార్స్. ఓకే, సో ఒక బయాలజీ టాపిక్ ఇక్కడ ఒకటి ఉంది, అదే మన ఇయర్. హ్యూమన్ ఇయర్ ఉంది కదా, మన ఇయర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే లోపల కెనాల్ వస్తుంది. ఈ కెనాల్ నుంచి ఫస్ట్ ఇయర్ డ్రమ్ తగులుతుంది. సో అక్కడి నుంచి ఏంటంటే ఒక 3 రకాల షేప్స్ మనకు కనబడతాయి. తర్వాత కోక్లీ అని ఒకటి చేరుద్ది మనకి. హ్యామర్ షేప్ ఒకటి, యాన్విల్ షేప్ ఒకటి, స్టిరప్ షేప్ ఒకటి. ఈ 3 రకాలు మనకు కనిపిస్తుంటాయి. సో అప్రాక్స్ వచ్చేసి మనం హ్యామర్ మీకు తెలుసు కదా, నియర్ బై ఇలాగా ఒట్టి ఆకారంలోకి హ్యామర్ వస్తుంది అప్రాక్స్. యాన్విల్ అనేసరికి చివర సూదులాగా వచ్చి కొంచెం వెడల్పుగా ఉండి ఇలాగ ఉండి, ఎవరంటే ఈ బ్లాక్ స్మిత్స్ ఎక్కువగా దీని మీద తయారు చేస్తారు. ఇది ఒకటి సపోర్ట్గా ఇలా ఉంటుంది. ఏదైనా చివరిని అలాగే ఆకారం అలాగ వస్తుంటే ఈ టైప్ సూదుగా వస్తుంది, మొత్తం రౌండ్గా క్రమంగా సూదుగా అయిపోద్ది. దీని మీద ఏమైనా సరే ఇలా కొట్టుకొని ట్యాపర్గా అనమాట చివరికి. అంటే దాన్ని ఎలాగ రింగ్లాగా మార్చారంటప్పుడు యాన్విల్ తీసుకుంటారు. హ్యామర్ అంటే మీకు తెలుసు. ఇది కాకుండా ఇంకా స్టిరప్ అంటే గుర్రాలు ఎక్కే వాళ్ళు గట్రా వాడుతుంటారు. రింగ్ లాగా వచ్చేసి ఇలా రింగ్ ఉండి దాన్ని తాడు కొట్టుకుని ఇక్కడ ఒక ఫ్లాట్ షేప్ వస్తుంది, ఇలాగుంటే స్టిరప్. ఈ 3 ఆకారాలు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఈ ఒక హ్యామర్ అనేది ఒకటి కనిపిస్తుంది, యాన్విల్ లాగా కూడా సూదులు చివరి 2 సూదులు వచ్చినట్టుగా ఉంటుంది. అంటే వెడల్పుకుండి క్రమంగా కొండి పెన్ అయినట్టుగా అయిపోద్ది, కాకపోతే స్ట్రైట్గా వస్తుంది సూది. అన్ని వైపుల నుంచి చూస్తే అలాగే గుచ్చుకునేటట్లుగా ఉండదు, బ్లెండింగ్ వస్తుంది, చివరికి వంగిపోద్ది. అది ఈ రకంగా తయారు చేసింది యాన్విల్, హ్యామర్, స్టిరప్. ఈ 3 షేప్స్ ఉన్న చిన్న చిన్న బోన్స్ ఉంటాయి అన్నమాట, మెత్తటి బోన్స్ చెవిట్లో ఉంటాయి. దాని ముందు ఏ డ్రమ్ము డైరెక్ట్గా ఇవన్నీ కోక్లియా కనెక్ట్ అవుతాయి. ఈ రకంగా మనకి బయట వచ్చి ఈ కన్స్ట్రక్షన్ చూసారు, చెవంతా ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ని క్యాచ్ చేసి లోపలికి జాగ్రత్తగా పంపడానికి. మనం ఇలాగంటే ఘోరమైన సౌండ్స్ వినిపిస్తాయి చెవులు.
ఇలా మూసేస్తే సౌండ్ తగ్గిపోద్ది కానీ వినపడుతుంది. అంటే లోపలికి వెళ్ళే కెనాల్ లోపలికి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి ఇలా మూసినందువల్ల. ఇది ఈ లోపల మూస్తే ఇలా పెట్టండి, మీకు ఏదైనా సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. అందుకే ముసలి ఇలాగ అంటూ ఉంటారు కనిపించకాళ్ళు ఇలాగ అంటూ ఉంటారు అనమాట. అంటే సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది ఇలాగైతే. ఆ రకంగా మనకి లోపలికి సౌండ్ రిసీవ్ అయిన తర్వాత ఇయర్ డ్రమ్ నుంచి కోక్లియా వరకు చేరి నర్వస్తో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది మ్యాటర్. ఈ రకంగా మనకి హ్యూమన్ ఇయర్ పనిచేస్తుంది. మ్యాక్సిమం ఈ టాపిక్ అయితే క్లియర్. సౌండ్ అనేది ప్రాబ్లమ్స్ విడిచిపెట్టేసి మొత్తం అయిపోయినట్టు. ప్రాబ్లమ్స్ అంటే V=F λ న్యూ λ, అది ఒక్కటే ప్రాబ్లమ్స్. ఫ్రీక్వెన్సీ ఎంత, లాంబ్డా ఎంత, స్పీడ్ ఎంత, ఇందులో 2 చెప్పి ఒకటైతే చేసేవచ్చు అంతే, మరి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.